ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వక రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు గోడు పట్టడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండి రైతులు ఆందోళన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంకా మాటలు చెబుతూ మభ్యపెడుతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి రైతులు ఉసురు తగులుతుందని చెప్పించారు. తెలంగాణకు నీళ్లు మలపాలన్న సోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని రాజకీయ కక్షతో మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండబెడుతున్నారు అని మండిపడ్డారు. మంగళవారం నాడు పెద్దగట్టు లింగమంతుల స్వామివారి జాతరలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు. లింగమంతుల స్వామివారిని దర్శించుకుని అనంతరం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలతో బనకచెర్లలో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని, అనుమతులతో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ మన ముఖ్యమంత్రి మాత్రం కనీసం నాగార్జున సాగర్ను కూడా మన అధీనంలోకి తీసుకురాలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ గోదావరి జలాలను పారించారని, కృష్ణ పరివాహక ప్రాంతాల్లోనూ గోదావరి నుంచి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ దని స్పష్టం చేశారు. ఆడబిడ్డలు ఎంత బాగా చూసుకున్నాం. అసలు ఎక్కడైనా క్రైమ్ జరిగిందా? క్రైమ్ జరగాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా పరిపాలన కేసీఆర్ గారు చేసింది. ఇవాళ ఏం జరుగుతుందండి? 20% క్రైమ్ పెరిగింది 14 నెలలలో. అంటే ఇవాళ ఒక ఆడబిడ్డ ఎక్కడన్నా తెలంగాణలో నేను బాగున్నా భద్రంగా ఉన్నా అనే పరిస్థితి ఉన్నదా? శివారు ప్రాంతాలలో దొంగల భయం లేకుండా ఉన్న ఊరు ఉన్నదా తెలంగాణలో? ఇవాళ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మత కల్లోలాలు లేని ప్రాంతం ఉన్నదా తెలంగాణలో? ఇవాళ 14 నెలలు అయితే నెలకొక మత కల్లోలం అవుతుందానండి? ఇది మన వరల్డ్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నారా మత కల్లోలలో? అంటే ఎందుకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాం అంటే బాధతో తెలంగాణ ఉట్టిగా రాలే. ఇదో ఇక్కడ కూర్చున్నాం మేమందరం తేగులు దిగేదాకా కొట్లాడితే వచ్చింది తెలంగాణ. ఏదో టైం పాస్ చేస్తేనో ఢిల్లీకి 100 సార్లు పోయేస్తేనే రాలే. మరి తెచ్చినటువంటి తెలంగాణను కనీసం మీరు కాపాడుకోలేకపోతే ఎందుకోసం మీరు అధికారంలో ఉన్నట్టు? ఎవరి కోసం అధికారంలో ఉన్నట్టు? మీ ప్రాధాన్యత లేని ఇవాళ ఎస్టీల కోసం ఏమైనా చేసిరా చెప్పుని? ఒక్క ప్రత్యేక కార్యక్రమం చేసిందా? మేము తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని చెప్పినాం. 3000 పైచీలకు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినాం. ఇవాళ ఒక్క కార్యక్రమం ఎత్తి చూపించండి ఎస్టీ బిడ్డల కోసం ఏముందో. అదే ఎస్టీ తండాలో కళ్యాణ లక్ష్మి పుట్టిందని సగర్వంగా చెప్పుకొని మేము లక్షలాది మంది ఆడబిడ్డల ఇల్లు నిలబెట్టినాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసిందండి? ఎస్సీల కోసం ఏమైనా చేసిందా? కనీసం మాట్లాడుతున్నారు ఎస్సీ వర్గీకరణ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని. ఎప్పుడు 11 ఏళ్ల కిందట కేసీఆర్ గారు తొలి అసెంబ్లీ తీర్మానం ఎస్సీ వర్గీకరణ కోసం చేసి పంపింది. అప్పుడెప్పుడు మాట్లాడలే. ఇప్పుడేమో జనాభా లెక్కలు తక్కువ పెడతారు, ఎస్సీల జనాభా తక్కువ చూపిస్తారు, బీసీల జనాభా తక్కువ చూపిస్తారు. గందరగోళం, బాకీ లెక్కలు. ఎవరి కోసం పనిచేస్తున్నారు? రైతుల కోసం ఏమైనా పనిచేస్తున్నారా? రైతు రుణమాఫీ చేసినామంటే ఎందుకోసం చేసిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు గల్లా పట్టుకుని అడిగితే వేసిరు రైతు రుణమాఫీ. అందులో కూడా అందరికి వచ్చిందా? ఇవాళ ఇక్కడ కూర్చున్న సగం మంది పత్రికా మిత్రులకు కూడా వచ్చిన్నది నాకు తెలిసి. ఎవరికి కూడా రాలే రైతు రుణమాఫీ. ఎవరికి కూడా సంపూర్ణంగా రుణమాఫీ కాలే. రైతు భరోసా ఎంతమందికి వచ్చింది? రైతు భరోసా వేళ్ల మీద లెక్క పెట్టేంత మందికి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ఊర్లో సగం మంది రైతులకు కూడా రానటువంటి పరిస్థితి. ఇది ఎందుకోసం జరుగుతుంది పాలన? ఇవాళ సూర్యాపేట జిల్లా ఉందండి, ఎంత గర్వంగా చెప్పుకోవాలి. మన కొత్త జిల్లా సూర్యాపేటలో కాళేశ్వరం గడితే గోదావరి నీళ్లు సూర్యాపేటలో ప్రతి గ్రామంలో గలగల పారించినటువంటి ఘనత కేసీఆర్ గారి. ఇది కృష్ణా పరివాహక ప్రాంతం అయినప్పటికీ గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద ప్రతి నియోజకవర్గానికి మొత్తం 50 తుంగతుర్తి ఇవ్వాలి. ఇక్కడ మా తమ్ముడు కిషోర్ కూర్చొని ఉన్నాడు. తుంగతుర్తి అంతా కూడా నీళ్లు వారించినటువంటి ఘనత కేసీఆర్ గారు. సూర్యాపేట, కోదాడ ప్రతి ఒక్కటి అలా లెక్కలు తీసుకొచ్చిన చెప్పాలి. ఇవాళ సూర్యాపేటలో రైతులకు అర్థం కావాలి. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో మీరు చూస్తే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద అన్న మల్లన్నవారి కోదాడ నియోజకవర్గంలో 42,796 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఓన్లీ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2. ఇది ఓన్లీ కోదాడ నియోజకవర్గం చెప్తా ఉన్నాను నేను. మళ్ళీ దాంతోపాటు నాగార్జున సాగర్ కాలువ అట్లానే ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేసినటువంటి కార్యక్రమాలతోని అదనంగా ఇంకో 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. అంటే కేవలం ఒక కోదాడ నియోజకవర్గంలో 1,22,000 ఎకరాల పైచిలకు కేసీఆర్ గారి హయాంలో కాళేశ్వరం స్టేజ్ 2 నుండి తీసుకొచ్చి కోదాడ నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చారు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు, ఎందుకు తెస్తలేరండి నీళ్ళు? ఇవాళ ఏం పాడైపోయిందా మేడిగడ్డ? చెప్తున్నారు కదా, ప్రతి ఒక్క ఇంజనీర్ చెప్తున్నారు వాడుకునేటటువంటి పరిస్థితి ఉంది. మేడిగడ్డ బరాజ్ని కేవలం కక్షతోని మీరు వాడతలేరని చెప్తున్నారు. ఇవాళ తక్షణమే వాడండి. ఇంకా 40 రోజులు నీళ్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంతకుముందు 110 రోజులు వరుసపెట్టి నీళ్ళు ఇచ్చేవాళ్ళం మనం. ఇస్తేనే ఇవన్నీ పారకం జరిగింది. ఇవాళ ఇంకా 40 రోజులు నీళ్ళు ఇస్తే పంటలు ఏమన్నా బతికే అవకాశం ఉంటుంది. పోయినసారి ఇట్లనే ఆశ పెట్టిండ్రు,
నీళ్ళు ఇస్తాం పంటలేండి, నీళ్ళు ఇస్తాం పంటలేండి అంటే సూర్యాపేట మహబూబాబాద్ కలిపి 4 లక్షల ఎకరాలలో రైతులు నీళ్ళు వేసుకున్నారు. మొత్తం ఎండిపోయింది. ఆ ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగలకుండా మానదని చెప్పి నేను ఇవాళ హెచ్చరిక చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు చూసినట్టయితే సూర్యాపేట నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద 75,849 ఎకరాలకు కేవలం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద సూర్యాపేటకు తీసుకొచ్చాం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ మూసి ప్రాజెక్టు కలుపుకొని 1,03,000 ఎకరాలకు సూర్యాపేట నియోజకవర్గంలో మనం నీళ్లు ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో కేవలం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద 94,230 ఎకరాలు ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు ఇస్తే మరి అద్భుతంగా 2 పంటలకు తుంగతుర్తిలో మనం నీళ్లు ఇచ్చుకున్నాం. ఇవాళ బాధాకరం ఏంటంటే మొత్తం శ్రీశైలం నిల్వ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది 215 టీఎంసీలు ఉంటే ఇప్పుడు పరిస్థితి 81 టీఎంసీలు ఉంది అక్కడ. అదేవిధంగా నాగార్జున సాగర్ లో మొత్తం నీటి నిల్వ కెపాసిటీ 312 టీఎంసీలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిల్వ 182 టీఎంసీలు. అంటే విషయం ఏంటి అంటే హైదరాబాద్, ఖమ్మము, నల్గొండ తాగునీటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి. కలెక్టర్లు ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు, వాళ్ళు బయటకు పోతలేరు, వాళ్ళకి ఆలోచన లేదు. కలెక్టర్లే రివ్యూ చేసి జిల్లాలలో నీళ్ళు ఇవ్వాలన్నాడు. మరి ఈ ప్రభుత్వానికి ఒక జల విధానం అంటూ లేదా? ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన లేదా? ఇప్పుడు సూర్యాపేట జిల్లా నుండి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పిన మరి ఈ విధంగా నీళ్లు తెలంగాణకు మల్పాలనేటటువంటి సోయి ఒక జల విధానం లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికన్నా ఆలోచన చేయండి. ఎందుకు ఒక పక్క మనకు ఉన్నటువంటి మేడిగడ్డను వాడుకోక మీరు మన వాళ్ళని ఎండబెడుతున్నారు. ఇంకో పక్కన ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ దారుణాతి దారుణంగా 199 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టు కట్టుకుంటాం బంకచెర్లలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం పట్టుకొని మోడీతో రోజు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, పైరవీలు చేస్తున్నాడు. మన ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పటిదాకా నాగార్జున సాగర్ ని కూడా మన రాష్ట్ర హయాంలోకి తెచ్చుకోలేకపోయినది. ఇవాళ నాగార్జున సాగర్ నీళ్లు లేకపోతే, మీకు కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏమైతుంది? ఎట్లా ఉంటది? తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసం? ఇది దయచేసి సీరియస్ గా ఆలోచించాలి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దీనికి సంపూర్ణంగా బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం ఆ ఉసురు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తగులుతుంది. ఈ జిల్లా మంత్రి అయ్యండి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అయ్యండి, కనీసం జిల్లాలో నీటి పారకం పైన శ్రద్ధ లేనటువంటి మంత్రి గారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటట్టుగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే చెప్పుకుంటూ పోతే ఏదో అంటారు కదా, చాంతాడంత స్టోరీ ఉంది వీళ్ళ ఫెయిల్యూర్ స్టోరీ. అల్టిమేట్ గా ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకొని సూర్యాపేట జిల్లాను డెవలప్మెంట్ తీసుకెళ్ళండి, తెలంగాణ వ్యాప్తంగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళండి. పొద్దుగా లేస్తే కేసీఆర్ని తిట్టుకుంటూ తిరిగితే మీకు ఒరిగేదేం లేదు, వచ్చేదేం లేదు. ప్రజలకు బోర్ కొట్టి రేవంత్ రెడ్డి గారు కనబడంగానే టీవీ బంద్ చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంకా కూడా ఆ పరిస్థితి దారుణంగా రాకముందే సవరించుకొని ప్రజాసేవ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను డిమాండ్ చేస్తాను.